గవర్నమెంట్ జాబ్స్కి క్రేజ్ తగ్గుతుందా? కోడింగ్ అంటే నాకు పడట్లేదు, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతా. ఏది రావట్లేదు కాబట్టి నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతా అంటారు. గవర్నమెంట్ జాబ్ అంటే చాలని బతుకులు. గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితాంతం సెక్యూరిటీ ఉంటుంది. ఆ పై ఆదాయం కింద ఆదాయం తీసుకున్న వాళ్ళు అక్కడ సస్పెండ్లు అవుతూ ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్కి క్రేజ్ తగ్గుతుందా, దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటంటే చాలామంది ఈ గవర్నమెంట్ జాబ్స్ చూసుకుంటే వాళ్ళు మెకానికల్ చదివినా, సివిల్ చదివినా, ఈసీ చదివినా చదువుతో సంబంధం లేదనమాట. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, బీటెక్ అయిపోయిన తర్వాత సో నేనంత మెరిట్ కాదు, నేనంత బీటెక్లో బాగా చదవలేదు. కొంతమంది, అందరూ ఇలా అనుకోవట్లేదు. కొంతమంది గోల్ ఓరియంటెడ్ తోటి వాళ్ళు ప్లాన్ తోటి బీటెక్ నుంచే డిగ్రీ చదివేటప్పటి నుంచే వాళ్ళు ప్లాన్డ్గా వాళ్ళు ఏం చేస్తారంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవడం, లేదా గ్రూప్ 1 ప్రిపేర్ అవడం, లేదా బ్యాంకింగ్ ప్రిపేర్ అవడం, వాళ్ళకి నచ్చింది ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో దాని రిలేటెడ్ ప్రిపేర్ అవడం జరుగుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే బీటెక్ మెకానికల్ తీసుకున్నారు, సివిల్ తీసుకున్నారు, లేకపోతే ఈసీ తీసుకున్నారు, సిఎస్సీ తీసుకున్నారు. అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవడం అంటే నేను కోర్ ఫీల్డ్లో నేను చాలా స్ట్రాంగ్ కాదు, కోడింగ్ అంటే నాకు పడట్లేదు, సో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్కి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, మినిమం డిగ్రీ ఉంటే చాలు అన్నారు. ఏది రావట్లేదు కాబట్టి నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతా అంటారు. సరే, ఇదా కొంతమంది ఉన్నా కానీ జనరల్గా జాబ్ వచ్చిన వాళ్ళు కొంతమంది రీసెంట్ డేస్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పనిచేసే ఒక అమ్మాయి దీనికి సంబంధించి రిజైన్ చేసింది. జాబ్ చేయలేక ఈ ప్రెజెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను, రిజైన్ చేసింది. గవర్నమెంట్ జాబ్, సరే బ్యాంకుల విషయం అది. సరే, మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఓవరాల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న జనరేషన్ క్రేజ్ తగ్గుతుందా, గవర్నమెంట్ జాబ్ మీద ఫోకస్ తగ్గుతుందా, సో దాని పరిస్థితి ఏంటి? సో గవర్నమెంట్ జాబ్స్లో అందరూ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటారు. ఈ వీడియోలో డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సో నిజంగా చెప్తా ఉన్నా, గవర్నమెంట్ జాబ్ అంటే చాలని బతుకులు. ఇది నిజమా కాదా? 7th పే కమిషన్ ప్రకారం ఎలా ఉంది, 8th పే కమిషన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది, దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మెకానికల్ చదువుతారు, సివిల్ చదువుతారు, సో సాఫ్ట్వేర్ అది వర్కౌట్ కావట్లేదు కాబట్టి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతా అని చెప్పి యూపీఎస్సీనో, లేకపోతే బ్యాంకింగో, లేకపోతే కానిస్టేబుల్కో, లేకపోతే ఎస్ఐకో, లేకపోతే గ్రూప్ 1కో, గ్రూప్ 2కో, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. బేసికల్లీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ అనేది నిజంగానే 7th పే కమిషన్ ప్రకారం జీతాలు ఎంత ఉన్నాయి, ఎంత తక్కువ జీతాలు ఉన్నాయి. ప్రజెంట్ సరే 7th పే కమిషన్ తీసేయండి, 8th పే కమిషన్ వస్తుంది. సో కొత్తగా అది నాకు తెలిసి 2025 2026 సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇంప్లిమెంట్ కాబోతుంది. సో దీని ప్రకారం చూసుకున్నా కానీ జీతాలు అనేవి ఇన్ఫ్లేషన్ అంటారు, దానికి సంబంధించి దాని తగ్గట్టు ఎంతవరకు అప్డేట్ అవుతాయి చెప్పండి. నిజంగానే చాలని బతుకులు గవర్నమెంట్ జీతాలు. నేను 100% మాట్లాడుతూ ఉన్నా. అందరూ కాదు, వాళ్ళకి వచ్చే డెఫినెట్లీ మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితాంతం సెక్యూరిటీ ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ సెక్యూరిటీ ఉంటుంది. అన్ని జాబులకి ఇది వర్తించదు, అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఇది వర్తించదు. ఈవెన్ దో ఐఏఎస్ ఐపీఎస్లకి జీతాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. సరే, ఐఏఎస్ ఐపీఎస్ జీతాలతో ఏం పని సార్, పై ఆదాయం కింద ఆదాయం, ఆ పై ఆదాయం కింద ఆదాయం తీసుకున్న వాళ్ళు అక్కడ సస్పెండ్లు అవుతూ ఉన్నారు, ఉద్యోగాలు పోగొట్టుకుంటూ ఉన్నారు, ఫ్యూచర్గా ఎటు ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఓకే, చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం కాబట్టి దాని గురించి మాట్లాడట్లేదు. అంటే వాళ్ళకు వచ్చే జీతము, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఇవి మాత్రం వాళ్ళు అర్హులే. కానీ ఆ టాప్ జాబ్స్ని పక్కన పెట్టేసేస్తే మిగతా ఉద్యోగాలు చాలా ఉన్నాయి. పంచాయతీరాజ్ సెక్రటరీ అని, లేకపోతే ఎస్ఐ అని, కానిస్టేబుల్ అని, తర్వాత సిఏ అని, వీళ్ళతో పాటు వేరే జాబ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ఎల్ఐసి డిపార్ట్మెంట్లో కానీ, ఎస్ఎస్సిజిఎల్ కానీ, లేకపోతే గ్రూప్ 3 గ్రూప్ 4 జాబులు చాలా ఉంటాయి, రైల్వే జాబులు ఉంటాయి, బ్యాంకింగ్ జాబ్స్ ఉంటాయి. ఇలా ఏ గవర్నమెంట్ ఉద్యోగం తీసుకున్నా కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలని జీతాలే ఉన్నాయి. ఇదైతే ఖచ్చితంగా మనం అందరం అర్థం చేసుకోవాలి. సో చాలా పాజిటివ్గా సెక్యూరిటీ ఉంటుంది. నిజంగా చెప్తా ఉన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజాయితీగా పనిచేసే ఎస్ఐకైనా, నిజాయితీగా పనిచేసే కానిస్టేబుల్కైనా కానీ వాళ్ళకు వచ్చే జీతం 100% సరిపోదండి, దీంట్లో డౌట్ లేదు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ ఇది గమనించాలి. నిజంగా నిజాయితీ ఉన్న వాళ్ళకి సరిపోదు, చాలా కష్టం. ఒక ఫ్యామిలీని గడపడం అనేది చాలా కష్టమైన విషయం. ఇది ఒక పాయింట్. చాలని జీతాలు గవర్నమెంట్ ఉద్యోగాలకి ఉంటాయి, ఇది పాయింట్ నెంబర్ 1. మారుతున్న పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ అంటే మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న రేట్లకు తగ్గట్టు ఎప్పటికప్పుడు వీళ్ళ శాలరీ అనేది పెరగడం అనేది జరగదు. అండ్ ప్రమోషన్, వీళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా కానివ్వండి, ఎన్ని డిగ్రీస్ అయినా ఉండండి, ఎంత క్వాలిఫికేషన్ అయినా ఉన్నాయి, వీళ్ళ ప్రమోషన్స్ మాత్రం, ఎందుకంటే ప్రమోషన్ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ సాలరీస్ యాజ్ వెల్.
సో వీళ్ళు దీనికి సంబంధించి కూడా ఇండైరెక్ట్లీ ఈ ఎవరైతే ప్రమోషన్స్ ఉన్నాయో ఎంత టాలెంట్ ఉన్నా పర్వాలేదు, వానికి సీనియారిటీ ఉందా లేదా, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఆ సీనియారిటీని బట్టి వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, దాన్ని బట్టి జీతాలు అనేవి చాలా పెరుగుతూ ఉంటాయి. వెరీ స్లో గ్రోత్ రేట్ కంపారిటివ్లీ. నిజం చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడంటే ఒక 10 సంవత్సరాల్లో ఈ ఎంటైర్ కెరియర్ మొత్తంలో ఒక 30 సంవత్సరాలు ఉంటే వీళ్ళు మొత్తం కెరియర్లో సంపాదించేది కరెక్ట్గా ఫోకస్ చేసి స్కిల్ ఉన్నవాడైతే ఖచ్చితంగా ఓ 10 సంవత్సరాల్లో వీళ్ళు మొత్తం సంపాదించడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ స్కోప్ లేదు. వాళ్ళ ప్రమోషన్స్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి, మీరు అనుకోవచ్చు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి, దానికి ప్రమోషన్స్ ఉంటాయి, రాస్తే బాగానే ఉంటుంది. దానికి కూడా మామూలు పోటీ ఉండదు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళందరూ చాలామంది లక్షల మంది దాటుకుని ఉద్యోగం తెచ్చుకునే వాళ్ళు మామూలుగా ఉండరు. ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంది, దాంట్లో కాదనడానికి లేదు. అయితే ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత విషయం చూసుకుంటే లైఫ్ ఏమన్నా చేంజ్ అవుతుందా? ఎస్, లైఫ్ చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే తరం మారదు. జనరల్గా ఒక టార్చ్ మనం అనుకుంటాం కదా, టార్చ్ బేరర్ తర్వాత తరానికి చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారిపోతుందంటే అలాంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఆ వ్యక్తి కానీ ఆ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ ఉద్యోగి విపరీతంగా కరప్షన్ చేసి అతని లైఫ్ని రిస్క్ తీసుకొని కరప్షన్ చేస్తే వాళ్ళ టైం బాగుంటే ఎక్కడ దొరక్కపోతే వాళ్ళ తర్వాత తరం అనేది మారేదానికి ఛాన్స్ ఉంటుంది. కానీ నిజాయితీ ఉన్న వ్యక్తికి అయితే తర్వాత తరం అనేది మారేదానికి ఛాన్స్ ఉండదు. వీళ్ళ లైఫ్కి మాత్రం సెక్యూరిటీ చాలని బతుకులతోటి. సో డెఫినెట్లీ లైఫ్ అనేది కాకపోతే అంటే వీళ్ళు జాగ్రత్తగా డబ్బులు ప్లాన్ చేసుకుంటే పర్వాలేదు, ఒక లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. అంటే ఒకప్పుడు సిచ్యువేషన్ లాగా ఇప్పుడు సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేది చాలా చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అంతా ఏ యుగం వచ్చేసింది. ఒక వ్యక్తి కరప్షన్ చేయడానికి అవకాశం లేదు, ఇంకోటి చేయడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ చేసిన ఈరోజు కాకపోయినా రేపైనా కానీ ఖచ్చితంగా దొరికేదానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇదంతా సాధించడానికి గవర్నమెంట్ ఉద్యోగం నిజంగా ఉన్నాడు, నిజంగా కసి ఉంది. అంటే ఇట్లా కాకుండా సాఫ్ట్వేర్ అంటే నాకు ఏది ఉద్యోగం రావట్లేదు గవర్నమెంట్ ఉద్యోగం వస్తాను కావద్దు. నిజంగా ఉన్నాడు, నిజంగా కసి ఉండాలి. యూపీఎస్సీ క్రాక్ చేయాలా, గ్రూప్ 1 క్రాక్ చేయాలా, లేకపోతే గ్రూప్ 2 క్రాక్ చేయాలా, లేకపోతే ఆర్ఆర్బీ క్రాక్ చేయాలా, ఒక రైల్వే క్రాక్ చేయాలా, లేకపోతే ఏదో గవర్నమెంట్ ఉద్యోగం నేను క్రాక్ చేయాలి. ఎందుకంటే మా ఊర్లో చాలా రెస్పెక్ట్ ఇస్తారు, నాకు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఒక అలాంటి వాళ్ళు మాత్రం ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే జెన్జీ కిడ్స్కి అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాల మీద కంపారిటివ్లీ కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుందనే చెప్పాలి. దానికి రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వర్క్ లోడ్ ఎక్కువైందని డైరెక్ట్లీ నేను లీవ్ అడగకుండా నేనే తీసుకుంటున్నాను, నేను రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పిన పరిస్థితి ప్రజెంట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం వాల్యుబుల్ ప్రీషియస్ టైం 7 నుంచి 8 సంవత్సరాల టైంని చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. అన్ని సంవత్సరాలు నువ్వు ఇన్వెస్ట్ చేసి నువ్వు కొత్తగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2018 పాస్ అవుట్ అయ్యారు అంటే 7 years ఇప్పటికి. అంటే ఈ 7 years జనరేషన్ తోటి మళ్ళీ మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ సైడ్ లేదా అదర్ వేరే రంగంలోకి రావాలనుకుంటే మీరు చాలా వాళ్ళందరితో కాంపిటీషన్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఉద్యోగాలకి క్రేజ్ తగ్గుతుందా అంటే గవర్నమెంట్ ఉద్యోగాలకి క్రేజ్ అనేది కొంతమందిలో తగ్గుతుంది. బట్ ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు సైడ్ వచ్చేయాలి అని కొంతమంది మాట్లాడుతూ ఉండొచ్చు మేబీ, కానీ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ అనేవి ఇంకా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించింది కూడా గమనించవచ్చు. అట్ ది సేమ్ టైం ప్రతి సంవత్సరం దానికి పోటీ పడే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. సో అందుకనే ప్లాన్ చేసుకొని ఉన్నోడు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం అండి. గవర్నమెంట్ ఉద్యోగాలకి కంపారిటివ్లీ లైఫ్ స్టైల్ చూసుకుంటే కొంతమంది కొన్ని పోస్టులు కాకుండా అందరూ కాదు అంటే కొన్ని ఉద్యోగాలు కాకుండా టాప్ ఉద్యోగాలు టాప్ ఏ క్లాస్ జాబ్స్ కాకుండా గవర్నమెంట్ జాబ్స్లో మిగతా జాబ్స్ అన్నిటికి కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అదర్ ఇండస్ట్రీస్లోనే ఉంటుంది. సో ఇది ఒకసారి ఆలోచించండి. మన యవ్వనాన్ని యూత్ లైఫ్ని ఇక్కడ ఎంతవరకు పెట్టడం కరెక్ట్ అనేది ఆలోచించి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఓవరాల్గా అబ్రాడ్లో అయితే అసలు గవర్నమెంట్ ఉద్యోగాలకి అస్సలు వాల్యూ ఉండదు. సో మనకి ఇక్కడ ఇంకా వాల్యూ ఉంది, కానీ ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనేది చూడాల్సింది. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.